వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగ్ రింగ్ ట్వింగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సమ్మర్ కష్టాలు. సో ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. వ్లాగ్ చాలా ఫన్గా ఉంటుంది. ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. దైవి మనం మంచి చదువుకుందాం దైవి. ఎగ్జామ్స్ మనకు వస్తున్నాయి కదా, రేపే మనకి ఎగ్జామ్ స్టార్ట్. ఇప్పుడు మనం మంచి చదువుకుందాం. అక్కడ బుక్స్ ఉన్నాయి, ఒకసారి బుక్స్ ఇయ్యు, మనం చదువుకుందాం. ఓకే తాని, మనం మంచి మార్కులు తెచ్చుకుందాం. అయ్యో దేవుడా, మేము మంచి చదువుకునే టైంలోనే కరెంట్ పోతుంది. ఎప్పుడు మంచి చదువుకుందామన్నా ఇంతే. దైవి ఇప్పుడు అయితే కరెంట్ పోయింది కదా, కరెంట్ వచ్చేలోపు మనం ఆ బాల్తో క్యాచెస్ ఆడదాం. కరెంట్ వచ్చినాక మనం మళ్ళీ చదువుకుందాం. ఓకే ఓకే తనీష్. క్యాచ్. దైవిక్ నాకు కొంచెం దాహం వేస్తుంది, వాటర్ తాగి అప్పుడు మళ్ళీ ఆడదాం. ఓకే ఓయ్యో దేవుడా, దీంట్లో వాటర్ కూడా లేవు. దైవిక్ నువ్వు నా కోసం ఫ్రిడ్జ్ నుంచి చల్ల వాటర్ బాటిల్ తీసుకొని రాగలవా ప్లీజ్? ఓకే తాని, నీకోసం నేను చల్ల బాటిల్ తెస్తా. ఓకే. అయ్యా, ఈ ఒక్క బాటిల్ కూడా లేదు. ఇప్పుడు తనీష్కి ఏం చెప్పాలి? తనీష్, ఈ ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు ఈ ఇంట్లో. అయ్యో దేవుడా, ఫ్రిడ్జ్లో కూడా వాటర్ బాటిల్స్ లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మమ్మ అమ్మమ్మ ఒకసారి ఇట్రా. ఏంది నాన్న, ఏంది, ఎందుకు పిలుస్తున్నారు? అమ్మమ్మ తాగడానికి ఫ్రిడ్జ్లో ఒక్క వాటర్ బాటిల్ కూడా లేవమ్మమ్మ. నా బాటిల్లో కూడా వాటర్ అయిపోయినాయి అమ్మమ్మ. చల్ల వాటరే లేవమ్మమ్మ తాగాలంటే. కో నాన్న, వాటరు పెట్టలేదు నాన్న. రేపు పెడతాను, ఇప్పుడైతే వండుకోండి. ఓకే అమ్మమ్మ. సరే అమ్మమ్మ, పండుకుంటాం. అయ్యా తనీష్, కరెంట్ వచ్చేసింది. అయ్యా అవును కదా, పొద్దున అయింది 6. అయ్యో ఈరోజు మనకి ఎగ్జామ్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి. మనం నిన్న అస్సలు చదువుకోలేదు. మనం ఫెయిల్ అయిపోతాం. ఓకే దైవిక్, ఏం బాధపడకి, ఏడువ. ఏదైతే అది అయింది. మనం ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, పాస్ అయితే పాస్ అవుతాం. ఈ రోజు అయితే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్దాం. రెడీ అయ్యి ఓకే? నువ్వు కూడా రెడీ అవ్వు, మనం స్కూల్కి వెళ్దాం. మనం స్కూల్కి వచ్చేసినాం దైవిక్. ఇంకా 10 minutes లోపు మ్యామ్ వచ్చి టెస్ట్ పెడతా అని మనకు ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పిండ్రు. మనం అప్పట్లో తొందర చదువుకోవాలి. తొందరగా బుక్స్ తీసుకో. ఓకే తనీష్. పిల్లలు ఆపండి, టెస్ట్ పెడతా. అయ్యో మ్యామ్ వచ్చింది, బుక్స్ క్లోజ్ చేయి. తీసుకో దైవిక్, చదువుకున్నావా? చదువుకుందా మేడం? చదువుతాం మేడం, మేము టెస్ట్ బాగా రాస్తాం. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దైవిక్ నీకు ఏదన్నా వచ్చా? పిల్లలు, ఆడ ఏం జరుగుతుంది? చీటింగా? నో మ్యామ్, నో మ్యామ్. ఓకే, యువర్ టైమ్ ఓవర్. గివ్ మీ ద పేపర్స్, గివ్. అరే
తనీష్ మనం ఫెయిల్ అవుతాం తనీష్. అవును అనుకుంటా, నాకు కూడా భయం వేస్తుంది. మన మమ్మీలు కొడతారు అప్పుడు. Very bad, Daivik and Tanish. Take your papers. తనీష్ మనం నెంబర్ చేంజ్ చేసుకుందామా? వెరీ గుడ్ ఐడియా. మనం నెంబర్స్ చేంజ్ చేసుకొని మనం పాస్ అయినామని వేసుకుందాం. అప్పుడు మన మమ్మీలకు తెలియదు. ఇప్పుడు నీకు ఎన్ని మార్క్స్? నాకు 8 మార్క్స్. నాకు 9.5/10 మార్క్స్. ఏ మనం పాస్. ఏ దైవి, ఇప్పుడు ఒకసారి నీ పేపర్ చూపి. నాకు 8.10. ఏ నువ్వు పాస్. నాకు 9.5/10 మార్క్స్. నేను పాస్. మన ఇద్దరం పాస్. అవును దైవి, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఫెయిల్ అయినా కానీ మనం మార్క్స్ వేరేలాగా మార్చుకొని మనం పాస్ అయినట్టు మార్క్స్ చేసుకున్నాం కదా. కానీ మన మ్యామ్ అన్నది కదా మనకు పేరెంట్స్ సైన్ కావాలని. అప్పుడు మన మమ్మీ డాడీకి తెలిసిపోతే అప్పుడు ఎట్లా మనల్ని కొడతారు. ఏం కాదు, వాళ్ళకి ఏం తెలియదు, నేను చూసుకుంటా కదా. ఓకే, నీ పైనే భారం వేసినాం, అప్పుడు చూసుకుందాం. సరే దేవి, ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మన పేపర్స్ మన అమ్మమ్మకి చూపిద్దాం ఫస్ట్, అందరికంటే ముందు. ఓకే చలో ఇంటికి వెళ్దాం. అమ్మయ్య, ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసినాం. అమ్మమ్మని పిలుద్దాం. అమ్మమ్మ, అమ్మమ్మ. ఏంది నానా? అమ్మమ్మ, మేము ఎగ్జామ్ పాస్ అయినాం. పాస్ అయ్యిరా నానా? అబ్బో, ఇద్దరు పాస్ అయ్యిరా? అబ్బా, ఎన్ని మార్కులు వచ్చినాయి? నాకు 8/10 వచ్చింది. అబ్బో, అమ్మమ్మ, నాకైతే 9.5/10. ఆహా, నీకురా దైవి? నాకు 8/10 వచ్చింది. వావ్, చాలా ఇంత బాగా చదివిరా మీరు. అబ్బో, మంచిగా ఇట్లా చదువుకోవాలి, ఇట్లా మార్కులు తెచ్చుకోవాలి, సరేనా? ఓకే అమ్మమ్మ. అయ్యా దైవిక్, అమ్మమ్మకు కూడా చెప్పేసిన మనం పాస్ అయినామని. కానీ ఇప్పుడు అసలైన చిక్కు వచ్చింది, మనకు పేరెంట్స్ సైన్ కావాలి. ఏదో ఒకటి మనం చేద్దాం, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఓకే దైవి, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. మనం స్కూల్లో మనమే మార్క్స్ వేసుకొని మనమే పాస్ అయినట్టు అమ్మమ్మకి చెప్పినాం కదా. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే మనమే పేరెంట్స్ సైన్ పెట్టుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళి అప్పుడు మేడంకి కూడా చూపిద్దాం. ఓకే తనీష్, చలో పేరెంట్స్ సైన్ పెడదాం. నా పేరెంట్స్ సైన్ అయిపోయింది. నాది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పేపర్ని మేడంకి చూపిద్దాం. ఓకే దైవి, ఐడియా బాగుంది కదా? బాగుంది. అయితే మనం ఇప్పుడు ఈ పేపర్స్ మన బ్యాగ్లో పెట్టేసి మనం ఇప్పుడు పండుకుందాం. రేపు మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్దాం. ఓకే ఓకే నిద్ర వస్తుంది. దైవిక్, ఈరోజు మనం స్కూల్కి వెళ్ళాలి దైవిక్. మనం ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని స్కూల్కి వెళ్దాం, అక్కడ మనం చూసుకుందాం. ఓకే తీసుకో దైవిక్ నీ పేపర్, ఇది నా పేపర్. చలో ఇప్పుడు స్కూల్కి వెళ్దాం. ఓకే అమ్మయ్య, మనం స్కూల్కి అయితే వచ్చేసినాం. కానీ నాకు మస్తు భయంగా ఉంది దైవి. మనం చాలా అంటే చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యామ్ పేరెంట్స్ సైన్ తెచ్చారా అని పేపర్స్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? Good morning, children. గుడ్ మార్నింగ్ మేడం. Okay, give me your paper, Daivik. Give me my
give me your paper. Daivik. Okay. 8 out of 10 na Daivik. This evaluation నీకు ఓన్లీ 2 వచ్చినాయి కదా. వెరీ బ్యాడ్. ఐ విల్ కాల్ యువర్ పేరెంట్స్. సైన్ అన్న చేసినావా? చేసిన మేడం. It's not your sign, Daivik. Very bad. I will call your parents. Okay. Oh my god, 9.5 out of 10. Very bad, Tanish. You got 1.5 now? What happened? Tell. Madam, I'm so sorry. It's not your sign also. I'm calling your parents. Oh no, Right madam. now. Please don't call my parents. Please. Okay, నేను మీ అమ్మమ్మకు ఫోన్ చేస్తున్నా రైట్ నౌ. హలో మేడం. హలో చెప్పండి, ఎవరు? మీరు తనిష్ ఇంకా దైవిక్ వాళ్ళ అమ్మమ్మనా? అవునమ్మా. నేను వాళ్ళ క్లాస్ టీచర్నండి. చెప్పండి. ఏంటంటే నిన్న మీరేనా సైన్ చేసింది పేపర్లు? లేదు, నేను పెట్టలేదు. అవునా? మళ్ళీ వాళ్ళే సైన్ చేసుకుండ్రా అంట. ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పిండ్రు మీకు? పాస్ అయినామని చెప్పిర్రు ఇద్దరు. అవునా? వాళ్ళు దొంగ మార్కులు వేసుకొని మార్కులు మార్చుకోండ్రు. అయితే వాళ్ళు పాస్ పెట్టుకుండ్రు. ఫేస్ చూసుకోండి అమ్మా. వాళ్ళే సైన్ పెట్టుకున్నారా? అవును. అబ్బా, ఎంత దొంగలు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ కు చూపెట్టనే లేదు, నాకు మాత్రమే చెప్పారు. అవునా? వాళ్ళైతే రాని చెప్తాను వాళ్ళ సంగతి. ఇప్పుడైతే నేను పనిష్మెంట్ ఇస్తున్నా వాళ్ళకి. ఇవ్వండి గట్టిగా ఇవ్వండి. సరే అండి, బాయ్. పిల్లలు, మీరేం చేసిండ్రో కార్యక్రమం నేను అన్నీ మీ అమ్మమ్మకు చెప్పారు. హ్యాండ్స్ అప్. మీ పనిష్మెంట్ ఇది. గట్టిగా ఇవ్వమన్నది పనిష్మెంట్. ఓకే పిల్లలు, 10 minutes అయ్యాయి. అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. పద దైవిక్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. అమ్మమ్మ మస్తు కొడుతుంది ఇంటికి వెళ్ళాక. దైవిక్, ఇప్పుడు మనం ఇంటికి వచ్చినాం, మనల్ని కొడతారు. ఏమైందిరా? వచ్చినారా స్కూల్ నుండి? వచ్చినా మా అమ్మ. నాకు ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసింది తెలుసా? ఏమో మీరే సైన్ పెట్టుకొని పోయినట. ఏంటిది కథ? అమ్మమ్మ, మేము మంచి చదువుకోలేమమ్మ, కరెంట్ పోయిందని. అందుకే మేము సైన్ పెట్టేసుకున్నాం అమ్మమ్మ, పేరెంట్స్ది. అట్లా పెట్టుకుంటారా ఎవరన్నా? మీ సైన్ మీరే పెట్టుకుంటారా? ఏం పిల్లలురా మీరు? గట్లనే ఉంటారా? మార్కులు రాకపోతే చెప్పాలా మేము మమ్మీకి మీ డాడీకి, కానీ మీ అంతా మీరే సైన్ పెట్టుకొని పోతారా? సారీ అమ్మమ్మ, తప్పైంది. ఇంకొకసారి అట్లా చెయ్యం. ఏ తప్పైందిరా? తప్పు చదువు రోడ్డు పెడతా ఇంకోసారి చేసిరా అంటే పిల్లలు నాకేమన్నా మార్కులు వచ్చినాయి అని చెప్పి ఆలసైన ఆలపోయిరా. ఒకసారి చేయాలి. తోలు తీస్తా, ఇద్దరు తోళ్ళు అనుకుంటారేమో. ఇంకోసారి అట్లా చెయ్యమమ్మ, మంచి చదువుకుంటాం. మంచిగా చదివినట్టే ఉన్నది. లక్షలు ఫీజులు కట్టి వేసేది వేసాలా? ఇంకా చేసిన చక్కదనానికి ఇంకా అని ఏడుస్తారు పిల్లలు చల్లకుండా. సో గాయ్స్, ఇంతటితో వీడియో పూర్తయిపోయింది. మేము జస్ట్ ఎంటర్టైన్ కోసమే ఇలా చేసామన్నమాట. బయట కిడ్స్ మీరు ఎవరైనా కానీ
పేరెంట్స్ సిగ్నేచర్ అలా మీరే పెట్టుకొని అలా చేయకండి, మంచి చదువుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.